నీళ్ళలో వేసి బాగా కడుగుతున్నాను. కడిగి బొరల గిన్నెలో వేసినాను. బొరల గిన్నెలో వేసి నీళ్ళు వరిసిన తర్వాత ఒక బట్ట వరిసి ఆ బట్ట మీద ఆరేసినాను. బట్ట మీద ఆరవసి బాగా ఆరనివ్వాలి. బాగా ఆరనిచ్చి బాగా ఆరిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయితే బాగా పొడిగా ఉంటుంది. అప్పుడు తర్వాత బాండిల్ పెట్టి ఆనియన్స్ తరుక్కొని, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ ఇంకా నూనె వేసి, నూనె బాగానే పడుతుంది దీంట్లోకి, పొడిగా వస్తుంది అన్నమాట. ఆయిల్ 3-4 స్పూన్లు పడుతుంది, పెద్ద స్పూను. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఆనియన్స్ బాగా కలిపిన తర్వాత కొంచెం ఉన్న తర్వాత ఆనియన్స్లో ఉప్పు, పసుపు వేయాలి. ఉప్పు, పసుపు బాగా కలిపితే బాగా బ్రౌన్ కలర్లో వస్తాయి ఆనియన్స్. కలర్ అట్లా ఉంది కానీ అప్పుడు వేస్తే బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర వేయాలి. ఆకుకూర బాగా పొడిగా వస్తుంది అన్నమాట. మేము తోటకూర పొడిగానే చేసుకుంటాం. బాగా కలపాలి. ఫ్రెండ్స్, బాగా కలపండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా కలపాల. మూత మాత్రం మొయ్యకూడదు ఫ్రెండ్స్. మూత మూస్తే నీరులాగా వస్తుంది. ఇంకా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఏమన్నా అడుగు పడుతుందని భయం, మాడిపోతుందేమని, అందుకు కలుపుతూనే ఉండాలి. మూత ముచ్చి పొడిగా ఉండదు, అందుకు అట్లానే కలుపుతూనే ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్.
సన్నగా పెట్టాలి ఫ్రెండ్స్. సన్నగా పెట్టి ఉడికించుకోవాలి. గ్యాస్ సన్నగా పెట్టుకోవాలి. మీడియం సైజులో పెట్టుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఇంకా బాగా కలిపిన తర్వాత ఎల్లిపాయలు, ఉప్పు, కారం, మిక్సీ పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఇంకా ఇప్పుడు మెదిగిందని చూపించడానికి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఉడికిందని, అది ఉడికిందని తెలిసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లిపాయ పొడి ఫ్రెండ్స్. ఎల్లిపాయ కారం ఒకటి వేసి కలిపితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయ కారం వేసి కొంచెం తక్కువ ఉందని గింత వేసినాను ఫ్రెండ్స్. ఇంకా తోటకూర రొట్టె అయితే బాగుంటుందని రొట్టె కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా రొట్టె చేసేసి ఇంకా తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా రొట్టె అయింది. ఇంకా తోటకూర కూడా అయిపోయింది.